నోరు లేదా? పరమాత్ముడు ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడు? ఇదొక వృక్షం. భగవద్గీతలో చెప్పినట్టు ఊర్ధ్వముఖ దోష వృక్షం ఇది. ఈ వృక్షంలో అన్నీ కూడా కింద చూడండి, అన్నీ చేతులు, కాళ్ళు, నరాలు, ఆకులు. పెద్ద వృక్షం ఇది. ఈ వృక్షంతో అంటే ఇంద్రియాలతో పలుకు పలుకు నాలుక, పలకలు కదా, మంచి మాట పలుకు నాలుక. చెడు మాటే పలుకుతాం. తొందరగా వచ్చేది చిన్నపిల్లలకి చంపుతాం చూడు, గాడిద, ఇవే వస్తాయి. ఇంకా మనం ఆ పదాలు ఉపయోగిస్తాం మనం పిల్లల దగ్గర. మంచి మాటలు రావు. నాలుకకు మంచి మాటలు నేర్పచ్చేలా, చెవులకు మంచిది పడేటట్టు చూసుకోవాలా. చెడుదే వింటాం మనం. అవునా, అయ్యో, నాకు తెలియదు. ఆ చెడుతనం కూడా పోతుంది ఆ చెడు మాటలు వినేతో. అవునండి, అబ్బో, ఏమని, నీకేం కావాలి, ఎందుకు అది పని లేక. కళ్ళు ఎందుకు ఇచ్చారు? ఏదైనా ఒకటి రోడ్లో అయిపోతే దిగి కష్టపడి క్యూలో లోపల వెళ్ళి అది చూసేది. ఏం కాలేదా, అంతేనా, ఏంటి చచ్చిపోవాలనా, కాలు కొంచెం ఏదో గాయ, అంతేనా, డిప్రెషన్ చాలామందికి. కారు పై నిలిపి అన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ. అప్పుడే గుమిగూడారు. క్యూరియాసిటీ. అక్కడ అందరినీ వదిలేసి వచ్చే లోపల ఆ కారులో దొంగతనం అయిపోయి ఉంటారు. బ్యాగ్ ఎత్తేసి ఉంటారు. కాచుకో ఉంటారు అట్లా. మన బుద్ధి అటువంటిది. వెళ్ళి చూసేది కష్టపడి. ఏమైందండి, ప్రాణం పోయిందా? లేదండి, కాలుకు. అంతేనా? మనకు అవన్నీ ఎంటర్టైన్మెంట్. మనకు తప్పు కదా. ఎవరైనా పోయారు, ఎంటర్టైన్మెంట్. ఎవరైనా చాడి, ఎంటర్టైన్మెంట్. ఎవరికి ఏదో లాస్ అయిపోయింది, ఏమో చేశారు, ఎంటర్టైన్మెంట్. ఆ టీవీ వేసుకొని తిప్పింది అది వాడు రుబ్బి 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 ఒక నెల రోజులు ఇంకోటి కొత్తది వచ్చే వరకు రుబ్బుతూ ఉంటాడు. మనం దాని ముందర కూర్చొని చూస్తుంటాం. కావాలన్నా మనకు అది మోక్షం వస్తుందా? కరెంటు ఛార్జ్ నీ బుద్ధి చెడిపోతుంది, నువ్వు కూడా అట్లే అయిపోతావు. సో పనికి రాని అటువంటిది మీద చాలా ఇష్టం మనకు, చాలా ఇంట్రెస్ట్.